అందుకే నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ జగన్ గారు సెట్ వేసి దొరికిపోయారు. సంక్రాంతికి ఎలా అయితే సెట్ వేశారో ఈ ఉగాదికి కూడా జగన్ గారు అలానే సెట్ వేసి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాదండి జగన్ గారు, మీకు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండకపోతే, ఈ సంప్రదాయాలంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉండండి. ఏదో బలవంతంగా చేయడం ఎందుకండి ఇదంతా? ఎక్కడైనా ఉగాది పూజా కార్యక్రమాలు టెంపుల్లో చేస్తారు. మీకులాగా ఇళ్లలో సెట్ వేసుకొని చేయరండి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఇఫ్తార్ వేడుకల్లో మైనారిటీ సోదరులతోని ఏ విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడిస్తా ఉన్నారో ఈ వీడియోలో మాట్లాడదాము. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం మనం. ఒకసారి ఫోటో చూడండి మీరు. ఎందుకు ఈ సెట్ అంతా అవసరమా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆరోపణలు వస్తున్నాయి. లాస్ట్ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి సెట్ వేశారు, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లకుండా. ఇప్పుడు ఉగాది సెట్ వేసారు. ఎందుకు మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ కొట్లాటాలు అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పూజా కార్యక్రమాలు ఎలా పాల్గొన్నారు ఒకసారి చూడండి. ఏదో పోయింది అంతా జగన్ గారికి అయిపోయినట్టు ఏదో డల్లు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం సర్లే, కష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తూ ఉన్నాయి. అబ్బా పాపం కష్టాలు, ఈ లోకాల్లో ఉన్న కష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం పాపం చేసిండో ఏమో కానీ. సర్లే, మీదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మైనారిటీ సోదరులతో ఏ విధంగా మాట్లాడిస్తా ఉన్నాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కా డిప్యూటీ సీఎం बनाया कौन बनाया? జగన్ बनाया. साहब ने बनाया. ఇప్పటి వరకు మైనారిటీ సోదరులని ఎవరిని కూడా డిప్యూటీ సీఎం చేయలేదంట. చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారంట. మరి ఆ మైనారిటీ సోదరుడు మాజీ డిప్యూటీ సీఎం ఎవరో ఒకసారి కామెంట్ చేయండి అయ్యా. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. డిప్యూటీ సీఎం అనే పేరు వింటే ఒక్క పేరు గుర్తుకొస్తుంది, అదే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని సంవత్సరాల కిందటనే తీసుకోండి, ఇక్కడ పక్క రాష్ట్రంలో తెలంగాణ పేరు అయినా చెప్పుకోండి, కానీ డిప్యూటీ సీఎం అనే పేరు వింటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనిపిస్తారు. ఈ మైనారిటీ సోదరులతోని సరే డబ్బాలు కొట్టించుకోవడమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కామెంట్లే. ఇంకా అదేవిధంగా ఇఫ్తార్ వేడుకలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాల్గొన్నారు కదా, దానికంటే ముందు రోజు చంద్రబాబు గారు పాల్గొన్నారు. సో అక్కడ ఏమని మాట్లాడారు చంద్రబాబు గారు, కానీ ఈ మైనారిటీ సోదరులతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే, ఇలా ఇఫ్తార్కి వచ్చి రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడలేదు వీళ్ళని చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మైనారిటీ సోదరులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. मुसलमानों को आज पॉलिटिकली आगे लेके जा रहे हैं. तकरीबन 12 स्टेट चेयरमैन दिए हैं. లేపు జాకి కొట్టి లేపు కొట్టు ఎంత కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవదు. అసలు లేవరు, అధికారంలోకి రాడు, సీట్లు పెరగవు, ఏమీ రాదు. మీరు ఎంత లేపినా, మైనారిటీలు లేపినా, క్రిస్టియన్స్ లేపినా, ఈ ఫేక్ హిందూస్ లేపినా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు ఫేక్ హిందూస్ లేపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవదు. ఇక సీట్లు రావు, మీరు ఎన్నికైనా చేసుకోండి. ఇంకా और कई 100 डायरेक्टर स्टेट डायरेक्टर्स दिए हैं. और उसके बाद के एक एमएलसी जकिया खानम साहबा को चेयरमैन डिप्यूटी चेयरमैन बनाया काउंसिल का. ये कोई पार्टी आज तक नहीं की. ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి పోతే ఆడ సపోర్ట్ చేయకుండా పోవాలా? సరే, వాళ్ళతోనే మీరు కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలా, ఇంకా వాళ్ళకి పెట్టేది అన్నం ఏదో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసి సపోర్ట్ చేయకుండా రావాలా? చంద్రబాబు గారు అదే చేశారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక సరే ఈ మైనారిటీ సోదరులకి ఏం చేసినాము ఏంది కదా గిట్టని చెప్పి అక్కడ మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మైనారిటీ సోదరులని అసలు పట్టించుకోవాలి గిట్టని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. ఆ తర్వాత వీళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారే డిప్యూటీ సీఎం చేశారు గిట్లని చెప్పి. సరే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక 5 మంది డిప్యూటీ సీఎంలు ఉండే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక. ఇప్పుడంటే ఒకటే డిప్యూటీ సీఎం, ఆయనే పవన్ కళ్యాణ్. సరే, పవన్ కళ్యాణ్ గారి పేరు చిన్న పోరులకు అడిగినా ఆయన పదవి ఏంటంటే డిప్యూటీ సీఎం అని చెప్పారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంలు ఎంతమందో ఒకసారి నాకే తెలియదు. నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, నాకే తెలియదు, అసలు ఎవరో కూడా తెలియదు నాకు వాళ్ళు. సరే, ఇదంతా పక్కన పెట్టండి, ఈ స్టోరీ అంతా పక్కన వచ్చేస్తుంది. కానీ ఈ ఇఫ్తార్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతోని రాజకీయాలు చెప్పాల్సిన అవసరమా? సరే, మహిళలు వస్తే మహిళలతోని రాజకీయాలు చేపిస్తారు. అంబట్రాంబాబు గారిని పోలీసులు అరెస్ట్ చేసుకుపోతే అంబట్రాంబాబు గారి కూతుర్ని ముందుకు దింపుతాడు. ఆ అంబట్రాంబాబు గారి కూతురుతోని రాజకీయాలు చేపిస్తాడు. ఆ లక్ష్మీ పార్వతితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేపిస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళతోనే గట్టి వాడుకుంటారులే, అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సాహబ్ ही हैं. సరే, ఇదంతా పక్కన పెట్టండి, ఇక్కడ కొంచెం దిద్దాము. చెప్పండి. अगले बार सीएम बनाएंगे ना जगन समस्या के
రెడ్డి సాబ్ को మైనారిటీల దగ్గరికి వెళ్ళి ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా మీరు? ఈ ఉగాది సంబరాలు ఏమో చైర్ల మీద కూర్చొని దేవుళ్ళు కూర్చుంటారండి పైన, వాళ్ళతో బరాబర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దేవుళ్ళ? కింద కూర్చోనికి మీకు ఏంటండి నొప్పి? ఇక్కడికి వెళ్ళానేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామా గిట్టని చెప్పంటారు. ఏంటండి మీరు యాడికి వెళ్ళారు, ఏం చేశారు? నాకు ఒక ఫన్నీ మూమెంట్ చెప్పాలి గిట్టని చెప్పి అనిపిస్తుంది. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర అదే పరామర్శించడానికి వెళ్తూ ఉంటారు కదా, అక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నవ్వుతూ ఉంటారు. ఏంటండి మీ ఫేస్ ఏంది, మీరేంది? ఏమైనా చెప్తే మీ వైసీపీ కార్యకర్తలు అందరూ మళ్ళీ మా మీద పడతారులే, కానీ మీరు ఉండాలి కదండి కొంచెమైనా. ఒక ఎక్స్ సీఎం మీరు. सीएम बनाएंगे ना इंशाल्लाह इंशाल्लाह हम सब జాకీలు కొట్టండి జాకీలు కొట్టినా లేవదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పెరగదు, జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు రావు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాదు. ఇది రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి చేశారు గిట్టని చెప్పి అంటా ఉన్నారు. ఏం చేసింది మీ మైనారిటీలకి? ఎక్కడైనా మసీదులు కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా आप सबकी तरफ से चिन्नपोल साहब को मैं वादा करता हूँ हम मुसलमान सब आपके साथ हैं इंशाल्लाह आपको सीएम बना के हम छोड़ेंगे इंशाल्लाह. అరే మీరు మంచిగా అక్కడికి వెళ్ళి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీరు ఆడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు, మీరు రంజాన్ నెలలో ఉన్నారు, మంచి పూజా కార్యక్రమాలు చేయాలా? మీరు మీ దేవుళ్ళని ప్రేయర్ చేస్తూ ఉండాలా? ఆడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గిట్ అని చెప్పి అరుస్తే ఏమంటారు చెప్పండి? చిల్లరగా లేదా మీకు? మస్తు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తూ ఉంటారు, ఇదంతా పక్కన పెట్టండి. కానీ మీకైనా కొంచెం ఉండాలి కదా. పార్టీలకి ఏందండి మీరు మంచిగా పవిత్రంగా పూజా కార్యక్రమాలు చేస్తారు, మిమ్మల్ని నేను ఎప్పుడు తక్కువ చేయను. కానీ ఇట్లాంటి చేస్తే గలీజ్ ఉంటుంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు యాడికి వెళ్ళినా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ మొత్తం తక్కువ చేసేస్తా ఉన్నాడు. సో మళ్ళీ ఇట్లా తక్కువ చేయకుండా ఉండాలి గిట్టని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ రంజాన్ వచ్చినా నెక్స్ట్ టైం ఉగాదికి టెంపుల్లోకి వెళ్ళి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈసారి మీ సతీమణి భారతిరెడ్డి గారిని కూడా తీసుకొచ్చారు, మంచిది. నెక్స్ట్ టైము రంజాన్ వస్తే మంచిగా వాళ్ళతోని టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి పవిత్రంగా ఉంటారు, వాళ్ళతో పవిత్రంగా మాట్లాడించండి. కానీ ఇలాంటి రాజకీయాలు మాత్రం మాట్లాడించకండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే నేను అడుగుతా ఉన్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. ఈ ఉగాది మీ అందరి కుటుంబాల్లో వెలుగునివ్వాలి గిట్టని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.